హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలా ఎంతో హెల్తీగా ఉండే సూప్ అండి, రాగి సూపు. ఇలా చేసుకొని తాగామనుకోండి హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి సంబంధించి చాలా మంచిదండి. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి, ముందుగా ఇలాగ ఒక కప్పు తీసుకొని ఇందులోకి రాగి పిండి వేసుకుందామండి. ఒక టూ స్పూన్స్ అలాగ వేసుకోవాలి రాగిపిండి. తర్వాత వాటర్ వేసుకొని కలుపుకుందామండి. మనం చేసుకునే దాని క్వాంటిటీని బట్టి రాగిపిండి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నాను, సరిపోతుంది. ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ పిండిని. వాటర్ వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము. ఇలాగా ముందుగా పిండిని ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి, రాగి పిండిని. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. తర్వాత చిన్నగా తరిగిన వెల్లుల్లి అండి ఇది. తర్వాత చిన్నగా తరిగిన అల్లం వేసుకొని ఇలాగ వీటిని వేయించుకోవాలండి. తర్వాత చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలండి ఇవి. తర్వాత సొరకాయ ముక్కలు, తర్వాత క్యాబేజీ అలాగే చిన్నగా తరుక్కుని వేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటండి. ఇలాగ వేసుకొని వీటిని కొంచెం వేయించుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, లైట్గా వేగితే చాలండి. చూడండి, వీటిని ఇలాగ వేగనివ్వాలండి. ఇలాగ వేగిన తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్స్ కొంచెం వేసుకోవాలండి. కొన్ని ఇలాగ వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఇలాగ వేపుదాము. ఇలాగ వేయించుకోవాలండి. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుందామండి. ఒక 2 గ్లాస్ అంత వాటర్ వేసాను. వాటర్లో ఇవి ఉడకనివ్వాలండి. తర్వాత తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలాగ ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పిండి ఇందులోకి వేసుకోవాలండి. అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఒక 3 మినిట్స్ అలాగ ఉడకనిద్దాం. రాగి పిండి ఇప్పుడే వేసాం కదా, కొంచెం ఉడకనివ్వాలి. చూడండి, ఇలా కలుపుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. మంట మీడియంలోనే పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం పిండిని ఉడకనిద్దాము లైట్గా. చూడండి, ఇంక ఇలాగుంటే చాలండి, సరిపోతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేద్దాము. లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని ఇలాగ వేసుకుందామండి. చాలా బాగుంటుంది ఇలాగ వేసుకుంటే. చూడండి, సూప్ రెడీ అయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇంకా కొంచెం చల్లారించి ఇంకా ఇలాగ సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుంటే అంతే అండి, రెడీ అయింది. ఇంకా చూడండి, ఎంతో టేస్ట్గా ఉండి రాగి సూప్ రెడీ అయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పిల్లలకి ఇలా చేసి ఇచ్చామనుకోండి హెల్తీగా ఉంటుంది వాళ్ళకి. చూడండి, తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అయితే. వీడియోనైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వీడియోనైతే సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.